మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మరి ఆల్మోస్ట్ జీరో, శూన్యంకి దగ్గర కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజెస్ కూలిపోయినాయి. అది మేం చెప్పడం లేదు. భారతదేశంలో పార్లమెంట్ లో చట్టంతో ఏర్పరిచిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అన్నది, విజిలెన్స్ కమిషన్ అన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జితో ఏర్పడిన జ్యుడిషియల్ కమిషన్ కూడా దే ఆర్ డైరెక్ట్లీ అండ్ వైకేరియస్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద కొలాప్స్ ఆఫ్ ది బ్యారేజెస్. నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను మీకు. దే కమ్ టు ద మెయిన్ సబ్జెక్ట్. వాళ్ళ ఇరిగేషన్ మొత్తం కూడా ఆ రోజు మరి ముఖ్యమంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా అన్ని ఆయన్ని వివరించాను. కాబట్టి ఆ విషయాల్లో ఒకసారి యావత్ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు అంతకుముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని 38,500 కోట్లకి రూపొందించబడి ఒక 10,000 కోట్ల పని అయిన తర్వాత మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు రావద్దనో, లేకపోతే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే ఎక్కువ కమిషన్లు వస్తాయనో ఆ ప్రాజెక్టు మారు చేసి ఆగమాగం చేసిండు. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే అది కూడా మనందరినీ తాకట్టు పెట్టి అప్పు చేసి తీసుకొచ్చి ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. అదేవిధంగా ఇది సీతారాం సాగర్ది అంతకుముందున్న రాజీవ్ దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండ్ ఇందిరా సాగర్ రుద్రమకోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ రెండు కూడా మరి అవి అయిన పనులను వదిలేసి అబాండన్ చేసే ప్రాజెక్ట్ ని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిండు. అదే ఆయకట్టుకి ఆ 2 ప్రాజెక్టులు కొనసాగించి ఉంటే 1,755 కోట్లలో 4 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు వచ్చేది. అది మానేసి సుమారు ఇప్పుడు 18,000 కోట్లతో నిర్మించబడుతుంది సీతారామ ప్రాజెక్టు. మరి అది సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కూడా కలుపుకుంటే 20,000 కోట్లు దాటుతుంది. అది సీతారాం ప్రాజెక్టు గురించి. దేవాదుల ప్రాజెక్టు ఎన్నో ఏళ్ల నుంచి పురోగతిలో ఉంది, ప్రోగ్రెస్ లో ఉంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్నా వీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన దేవాదుల ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ ప్రాజెక్ట్. అది 10 ఏళ్లలో కూడా దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయలే, పూర్తి ఆయకట్టు ఇవ్వలే. అక్కడ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అబాండన్ చేసి రాష్ట్రానికి నష్టం చేసింది. ఇక్కడ రాజీవ్ దుమ్ముగూడెం ఇందిరా సాగర్ ప్రాజెక్టులు అబాండన్ చేసి రాష్ట్రానికి మరి నష్టం చేసింది. దేవాదుల ప్రాజెక్టు మరి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి విచ్చలవిడిగా అప్పులు తీసుకొచ్చి 1,00,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి కూడా పూర్తి చేయలేదు. మరి ఈరోజు ఆయన పూర్తిగా ఫోకస్ చేసి మాట్లాడిన పాలమూరు జిల్లా గురించి మాట్లాడదాం. అప్పటికే పెండింగ్ లో ఉన్న, ఆయనే అన్నాడు, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కల్వకుర్తి, నెచ్చంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఎందుకు పూర్తి చేయలేదో కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి మహబూబ్నగర్ ప్రజలకని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి చేయలేదో మరి నల్గొండ ప్రజలు అడుగుతున్నారు. డిండి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదో నల్గొండ ప్రజలు అడుగుతారు. మీరు శంకుస్థాపన చేసి ఎక్కడెక్కడ నాగార్జున సాగర్ లో, మిర్యాలగూడలో, దేవరకొండలో, హుజూర్ నగర్ లో మీరు మరి పెద్ద ఎత్తున ఎలక్షన్స్ కి 2 ఏళ్ల ముందు శంకుస్థాపన చేసి 1.5 years లో పూర్తి చేస్తా అన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఒక్కటన్నా పూర్తి చేసిండ్రా? ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. మేము ఆ పనులు టేకప్ చేసి ఇప్పుడు పూర్తి చేసే పనిలో ఉన్నాము. మరి మరీ దారుణంగా పాలమూరు రంగారెడ్డి విషయంలో అబద్దాలు చెప్పడం, ఇది ఒక 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నుండి దిగిపోయిన వారికి తగదని చెప్పి మనం చేస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కేసీఆర్ గారు 1 ఎకరం
ఒక్క ఎకరం ఉన్న ఆయకట్టు ఇచ్చిండ్రా మీరు? ఇవ్వలే. 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం ఆయకట్టు ఇవ్వలే. సీతారామ ప్రాజెక్టుకి 8,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం ఆయకట్టు ఇవ్వలే. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లతో కట్టి బ్యారేజీలు కూలిపోయినాయి. మరి ఇది మీది ఇరిగేషన్ లో మీ స్టోరీ అంటే అది. ఆయనే ఆ పదం వాడిండు స్టోరీ అని. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఇంకొన్ని విషయాలు చెప్పాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గతంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 90 టీఎంసీలకి జీవో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జూరాల ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జీవో ఇవ్వడం జరిగింది. ఏమిటి అలా 45 టీఎంసీలు మేము తగ్గించి ఉపయోగించినవాట. మేమేదో కేంద్రానికి ఒప్పుకున్నామట, కేంద్రం ఏదో అని చేసినట్ట. మేము కేసీఆర్ గారు ఇటువంటి పచ్చి అబద్దాలు మీరు మాట్లాడడం ఇది సరైనది కాదు. మరి తెలివిలేని ఎవడో దద్దమ్మ ఎవడో తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి. నేను రాసిన 2 లేఖలు కూడా మీడియాకు రిలీజ్ చేస్తున్నా. వాళ్ళు ఏ విధంగా అయితే జియో ఇచ్చిండ్రో వాళ్ళు ఉన్నప్పుడు 45 టీఎంసీలు ఫస్ట్ ఫేజ్ గా సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్ ఫస్ట్ ఫేజ్ గా ఆమోదం. మరి అదేవిధంగా మరో 45 టీఎంసీలు గోదావరి వాటర్ డైవర్షన్ విషయంలో మరో 45 టీఎంసీలు 90 టీఎంసీల కోసం మేము ఎప్పుడు కూడా కేంద్రంతో కొట్లాడినాం. మీకంటే కృష్ణా నదీ జలాలు రక్షించుకోవడంలో మేము చాలా సమర్థవంతంగా ముందుకు పోయని చెప్పి మనం చేస్తున్నాను. అది ఇరిగేషన్ మినిస్టర్ ఇలా లెటర్ రాసిన చెప్పిండు. మరి ఆయన చదివిండో ఇంకో చదువుతారు. కానీ ఇందులో స్పష్టంగా 45 టీఎంసీ మీరు మైనర్ ఇరిగేషన్ లో సేవింగ్స్ లో ఇవ్వండి, మరో 45 టీఎంసీ మీరు గోదావరి వాటర్ డైవర్స్ ఇవ్వండి మరి అని చెప్పడం. నేను రాసిన అన్ని లేఖల్లో కూడా వాళ్ళు ఇచ్చిన జియో మేరకే, ఏదైతే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆగస్టు 2022 జియో ఇచ్చిండ్రో ఆ జియో మేరకే నేను లేఖలు రాయడం జరిగింది. ఈ విధంగా ఏదో ద్రోహం ఏదో అయిపోయింది అంటే ఇట్లా ఉట్టిగా అబద్దాలు చెప్పి ఏదో ఉద్యమం చేయమంటే ఉద్యమం కాదు. కేసీఆర్ గారు ముందు క్షమాపణ చెప్పండి. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది మీరు, ఇరిగేషన్ సెక్టర్ ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేసింది మీరు. మీ అవినీతికి, మీ కక్కుర్తికి, మీ ఈ కమిషన్ల వ్యవహారానికి, మీ అవగాహన లోపానికి మరి తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ శాఖలో చాలా నష్టపోయిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి అదేవిధంగా కృష్ణా నదీ జలాల విషయంలో నేను ఇంకా వివరంగా రేపు ఫ్యాక్ట్స్, ఫిగర్స్, డేట్స్ తో సహా గ్రౌండ్ తో రేపు చెప్తాను. ఎంత టైం తక్కువ ఉంది, మిమ్మల్ని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా నేను ఇన్ షార్ట్ ఈరోజు చెప్తాను. కృష్ణా నదీ జలాల్లో లిఖిత పూర్వకంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మీరు ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇవ్వండి, తెలంగాణకి 299 సరిపోతాయని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో మీరు ఒప్పుకున్నారా లేదా? రేపు ఆ రికార్డు, ఆ కాగితాలు కూడా మేము బహిరంగంగా మీడియా మిత్రులకు తెలియజేస్తాం. అరే మీరు కృష్ణా జలాల విషయంలో పాలమూరు జిల్లాకి, నల్గొండ జిల్లాకి మీరు మోసం చేసి మరి ఇంకోల మీద ఏదో దోషం పెట్టడానికో తప్పు చూపించడానికో ఇది నిజంగా ఏమాత్రం తగదని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మీకు కొన్ని లెక్కలు చెప్పాలి. 90% పూర్తయిందన్నాడు. 90% పూర్తయిందా? ఒక్క ఎకరానికి ఆయకట్టు ఇచ్చినవా? ఏది నిజమో కేసీఆర్ నిజం చెప్పాలని కోరుతున్నాం. వాళ్ళ హయాంలోనే రివైజ్ ఎస్టిమేట్స్ కింద ఆ ప్రాజెక్ట్ కి 55,000 కోట్లు అయితే అని అంచనా వేసిండు. 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం కూడా మరి ఆయకట్టు ఇవ్వలే. మేము అధికారంలో వచ్చిన తర్వాత సుమారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద 7,000 కోట్లు ఖర్చు పెట్టినము. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో సహా
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాము. కృష్ణా బేసిన్ లో ఉన్న ఎస్ఎల్బిసి డిండి ప్రాజెక్టు పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాము. కృష్ణా బేసిన్ లో ఉన్న మీరు శంకుస్థాపన చేసి అసలు పనులు మొదలు పెట్టకుండా వదిలిపెట్టిన నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో కృష్ణా జిల్లాలతో మరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మేము పూర్తి చేయడానికి వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నాం. పనులు జరుగుతున్నాయి. మరి ఇది మేము 90% పూర్తి చేసినామంటే ఇది లెక్కలు. ఒక్కెకరం కూడా ఆయకట్టు ఇవ్వకుండా మరి 90% పూర్తి చేస్తారని పెద్ద మనిషి అంటారు. ఇక ఇది డిపిఆర్ రిటర్న్ చేయడం విషయంలో డిపిఆర్ పాలమూరు రంగారెడ్డి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు కేంద్ర ప్రభుత్వం 12 ఏప్రిల్ 2023లో రిటర్న్ చేసింది. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇరిగేషన్ మంత్రి ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి ఆ రోజు వాళ్ల ప్రభుత్వంలో రిప్లై ఇచ్చారు. మరి ఆ తర్వాత టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కింద ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కింద గోదావరి డైవర్షన్ వాటరు కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కింద పేర్కొనబడింది. ఆనాడు గాని ఈనాడు గాని చాలా స్పష్టంగా చెప్తున్నాము. మరి మీలాగా మోసం చేసే అలవాటు ఏం లేదు మాకు. ఏదో స్లోగన్ కావాలనో, ఏదో డ్రామా చేయాలనో, ఏదో మేమే తెలంగాణకి మేలు చేసినామనో మరి చెప్పడానికి ఇటువంటి మోసపూరిత మాటలు ఆపేయాలి. ఆనాడు గాని ఈనాడు గాని ఏనాడు కూడా 90 టీఎంసీల కంటే పాలమూరు రంగారెడ్డికి మేము తక్కువ అడగలేదు. మీరిచ్చిన జియోకి అనుగుణంగానే 45 టీఎంసీలు ఫస్ట్ ఫేజ్ లో సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీలు మరి డైవర్షన్ ఆఫ్ గోదావరి వాటర్లు ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా ఆ ఫర్దర్ 45 టీఎంసీ ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్లో ఉన్నాయి. మీకంటే చాలా సమర్థవంతంగా కృష్ణా జలాల విషయంలో మేము ట్రిబ్యునల్లో పోరాడుతున్నాము. మీరు 299 టీఎంసీలు 811లో 299 టీఎంసీలు సరిపోతాయని 10 ఏళ్లు 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్ల పాటు మీరు లిఖిత పూర్వకంగా రాసిచ్చిండ్రు. మేము అధికారంలో రాగానే ఇది మేము ఒప్పుకోము. కృష్ణా ట్రిబ్యునల్లో క్యాచ్మెంట్ ఏరియా, పాపులేషన్, డ్రౌట్ ఏరియా అనేక సైంటిఫిక్ రాషనల్ ఫ్యాక్టర్స్ లో ఏ విధంగా తెలంగాణకి మరి 500 కంటే ఎక్కువ టీఎంసీలు ఇవ్వాలి అని చెప్పి కృష్ణా ట్రిబ్యునల్ హియరింగ్ లో వినిపించిన జనం అందరికీ తెలుసు. మేమేమో కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ ఇంట్రెస్ట్, తెలంగాణ రైతాంగాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తే మీరు మీ హయాంలో 512 టీఎంసీ మీరు ఆంధ్రాకి రాయించిన మాట వాస్తవమా కాదా? రేపు ఆ డేట్స్, ఆ ఫిగర్స్, ఆ డాక్యుమెంట్స్ రేపు రిలీజ్ చేస్తున్నాను. అదేవిధంగా ఆయన మరి నేనేదో 45 టీఎంసీ ఒప్పుకున్నట్టుగా అబద్దాలు మాట్లాడుతున్నాడు. మీ జియోకి అనుగుణంగానే 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్ అండ్ 45 టీఎంసీ ఇన్ గోదావరి రివర్ వాటర్ యూసేజ్ అనేది ఆ విధంగా పేర్కొని తొందరగా క్లియర్ చేయమని చెప్పి నేను అదేవిధంగా కృష్ణా ట్రిబ్యునల్ హియరింగ్ కూడా తొందరగా పూర్తి చేయమని చెప్పి పదే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాము. నేను స్వయంగా బహుశా భారతదేశంలో ఏ ఇరిగేషన్ మినిస్టర్ స్వయంగా ట్రిబ్యునల్ రివర్ వాటర్ ట్రిబ్యునల్ హియరింగ్ లో అటెండ్ కాడు. నేను స్వయంగా అటెండ్ అయ్యి మన అడ్వకేట్స్, లాయర్స్ కి సరిగ్గా బ్రీఫింగ్ ఉందా, సమర్థవంతంగా వాదన వినిపిస్తుందా సూపర్వైజ్ చేయడం జరుగుతుంది. మరి కృష్ణానది జలాల విషయంలో మాట్లాడుతున్నాను పెద్ద మనిషి. నేను ఇలా షార్ట్ గా చెప్తున్నా. రేపు మొత్తం అంకెలు, డేట్స్, ఫిగర్స్ మరి అన్నిటితో రేపు విడుదల చేస్తే లేట్ అయిపోయిందని 2014 కంటే ముందు, అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుంటే ముందు కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రప్రదేశ్ తరలించకపోవడానికి వాటర్ డ్రాల్ కెపాసిటీ రోజుకి
4.1 టీఎంసీ ఉంటే అంటే ప్రతిరోజు 47,000 క్యూసెక్లు వాళ్ళు అంటే ఆంధ్రాకి అక్రమంగా నీటి తరలింపు కెపాసిటీ ఉంటే కేసీఆర్ గారి హయాంలో అది 1,11,400 టీఎంసీకి క్యూసెక్లకి వాళ్ళ డ్రాల్ కెపాసిటీ పెరిగింది. అంటే ప్రతిరోజు కృష్ణా నదీ జలాలు మీ అసమర్థత వల్ల మీరు జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై తెలంగాణ ఇంట్రెస్ట్ కి ద్రోహం చేసిన వల్ల అది 9.6 టీఎంసీ పర్ డే పెరిగిన విషయం మనం చేస్తున్నాం. మేము అధికారం వచ్చిన తర్వాత ఇది చాలా ఒక సంతృప్తితో ఒక మరి సాటిస్ఫాక్షన్ తెలియజేస్తున్నాం. మేము వచ్చిన తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి తెలంగాణ మోసం చేయడానికి ద్రోహం చేయడానికి మిమ్మల్ని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలిస్తే ఆ డేట్ పోస్ట్ పోన్ చేసుకుని రాయలసీమ లిఫ్టిగేషన్ టెండర్స్ కి దోహదపడ్డ మీరు మా మీద నిందలేసేది. మేము అధికారంలో వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ పనులు ఆఫీసులోని గంటాపదంగా మనం చేస్తున్నా 3 టీఎంసీ పర్ డే రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ పనులని ఆపించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పి నేను ఈరోజు మీడియా మిత్రులకు మనం చేస్తున్నా. ఇది చాలా పెద్ద విషయం చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. అంటే కేసీఆర్ గారి హయాంలో ఆయన ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు మొదలు పెట్టుకుంటే అంటే శ్రీశైలం బాటం నుంచి లోయెస్ట్ లెవెల్ నుంచి పర్ డే 3 టీఎంసీ పర్ డే తీసుకుపోయే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆపించినామని చెప్పి మేము ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. మా సిన్సియారిటీ కమిట్మెంట్ మీద మీరు ఈ విధమైన తప్పుడు ప్రచారం మోసపూర్తి ప్రచారం చేయకూడదని చెప్పి నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా నేను ఈ అంకెలు రేపు ఇంకా వివరంగా రిలీజ్ చేస్తా. తెలంగాణ రాకముందు కృష్ణా నదీ జలాలు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ఎంత నీళ్లు తరలించిందో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన 10 ఏళ్లలో కృష్ణా నదీ జలాలు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ఏ విధంగా తరలించిందో ఈ లెక్కలు నేను ఇప్పుడు మీకు చదివినిపిస్తా. ఈ లెక్కలు మీకు నేను విడుదల చేస్తా. 10 ఏళ్లలో అక్రమంగా వాళ్ళు తరలించింది ఏది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా నదీ జలాలు గ్రేటర్ క్వాంటిటీ గ్రేటర్ వాల్యూమ్ ఇస్ ఇల్లీగల్లీ బీన్ డైవర్టెడ్ బై ఆంధ్రప్రదేశ్. 2004 నుంచి 2014 వరకు 727 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తరలించకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న 10 ఏళ్ల పాటు 1442 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించకపోయింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంబైన్డ్ స్టేట్ గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదీ జలాలు తీసుకుపోయింది అక్రమంగా 722 టీఎంసీలు అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా. కృష్ణా నదీ జలాల్లో మోసం దగ్గర చేసింది మీరు. ఇది అంకెలు, ఇవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్ రికార్డ్స్ రేపు నేను విడుదల చేస్తా. మీ 10 ఏళ్లలో మరి 1442 టీఎంసీల నీళ్లు 10 ఏళ్లలో డైవర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదో ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడతారు. కేసీఆర్ గారు సరిగ్గా బ్రీఫింగ్ చేసుకోండి. భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో మేము అధికారంలో వచ్చిన తర్వాత వరి పంట పండడం కానీ వరి పంట ప్రొక్యూర్మెంట్ కానీ హైయెస్ట్ ఎవర్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ బై తెలంగాణ స్టేట్. మీరు పోయి కొట్లాడారు. ఏం కొట్లాడు తెలుసా కదా మాకు. మరి నరేంద్ర మోదీ గారితో మీరు కుమ్మక్కై వాడు రాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళకు ఓటేసి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళకు ఓటేసి అన్ని విధాలుగా మీరు హలాయి బలై ఉండి మా మీద నిందలు మోపడైందండి. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నా.
మరి కృష్ణా నదీ జలాల విషయంలో, గోదావరి నదీ జలాల విషయంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క చుక్క నీటికి మరి డైవర్ట్ కావడానికి కూడా వీలు కాకుండా పోరాటం చేస్తున్నాము. ఏదో నల్లమల్ల సాగర్ అంటారు మీరు, పోలవరం నల్లమల్ల సాగరు, కానీ అంతకుముందు దాని పేరున్న పోలవరం బంకచెర్ల ప్రాజెక్టు మీద పోరాడింది మేము. అసలు మీరు ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మీరు రాయలసీమగా కట్టినప్పుడే మాట్లాడలే, పోతిరెడ్డి ఆ ఎక్స్పాన్షన్ మీ టైంలో అయితే ఏం మాట్లాడలే. మేము అన్ని స్థాయిలో మరి కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నాం, సుప్రీంకోర్టులో పోరాడుతున్నాం. సుప్రీంకోర్టులో పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు ఆపాలని రిట్ పిటిషన్ చేసింది మేము. మీరు అంతగానం మాట్లాడినరు. మీరు ఏనాడైనా మీరు పోయి అక్కడ రోజా దగ్గరనో ఇంకో దగ్గరనో గోదావరి జలాలు రాయలసీమకు తీసుకుపోతే ఓకే అంటారు, కృష్ణా నదీ జలాలు రాయలసీమ లిఫ్ట్ ద్వారా జగన్మోహన్ తీసుకుపోతే ఓకే అంటారు. మేము కృష్ణా నదీ జలాల విషయంలో, గోదావరి నదీ జలాల విషయంలో ప్రతి చుక్క మనకి మన హక్కుగా రావాల్సిన నీటి వాటా కోసం అన్ని స్థాయిలో పోరాడుతున్నాము. సిన్సియర్ గా, కమిటెడ్ గా కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నాము, లీగల్ గా పోరాడుతున్నాము. మరి ఇంకో విషయం, అసలు నీళ్లు తక్కువచ్చినా ఎక్కువచ్చినా అని ఏదో మహబూబ్ నగర్ లో నీళ్లు ఎక్కువ రాలే, నల్గొండలో ఎక్కువ రాలే. కేసీఆర్ గారు కొద్దిగా ఇంకా బెటర్ ప్రిపేర్ కండి. మీరు ప్రిపేర్ కాకుండా రాకుంటే ఇట్లా పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతుంటారు. నల్గొండలో హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మా గవర్నమెంట్ లో అయింది. హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ ఎవర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మా ప్రభుత్వంలో అయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీ 10 ఏళ్ల కాలే, మేము అధికారంలో వచ్చిన తర్వాత అయింది. అంటే కృష్ణా నదీ జలాలని మన వాటా మనం కాపాడుకొని సరిగ్గా మరి ఇరిగేషన్, అగ్రికల్చర్ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేటెడ్ గా పనిచేస్తే హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ విషయం కూడా నేను మనం చేస్తున్నాం. మరి చివరిగా మరి కేసీఆర్ గారికి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే మరి తాను ఎక్స్పోర్ట్ అనుకుంటాడు. కానీ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. 38,000 కోట్ల ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు, రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఓహో ఏమో ప్రేమ ఉన్నట్టు మాట్లాడింది. అలా మరి రంగారెడ్డి జిల్లాకు వచ్చే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఎందుకు మార్చింది మీరు? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని పేరు మార్చి అంబేద్కర్ పేరు తీసేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి మరి అది ఇప్పుడు 1,27,000 కోట్లుగా అయింది. అందులో 3 బ్యారేజీలు కూలిపోయినాయి. ఇప్పుడు పూర్తయ్యే వరకు 1,50,000 కోట్లు అవుతుందేమో. అంటే 38,000 కోట్ల ఉన్న అదే ఆయకట్టుకున్న నీళ్లని మరి మీరు కట్టే ప్రాజెక్టుకి 4 ఇంతలు అవుతుంది. అది ఎవరి సొమ్ము అండి? మనందరి సొమ్ము, తెలంగాణ ప్రజలు, మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులు. అదేవిధంగా నేను ముందు చెప్పిన ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ 1,500 కోట్లతో పూర్తయ్యే పనులు 4 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేదానికి మీరు మళ్ళీ ఎస్టిమేట్ వేసి, రివైజ్ ఎస్టిమేట్ వేసి, మళ్ళీ పనులు పూర్తి కాకుంటే మేము రివైజ్ ఎస్టిమేట్ చేసి అది ఇప్పుడు 18,000 కోట్లకు చేరింది. ఒట్టి సీతారాం సాగరే, మళ్ళీ సీతమ్మ సాగర్ ఇంకో 3,000 కోట్లు. అదేవిధంగా మరి పాలమూరు రంగారెడ్డి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఏదో వీడు 90% చేసిన అంటున్నాడు. మీడియా మిత్రులారా మీరు గమనించాలి. సరే, ఆయన ఎవరు తెలియలేని ఆయనంతా తెలియకలు కాకపోయిండొచ్చు. బట్ తెలంగాణ పట్ల చిత్తశుద్ధి, సిన్సియారిటీ, కమిట్మెంట్ ఉందని చెప్పి మనం చేస్తున్నాం. మరి వాళ్ళు దద్దమ్మలు, వీళ్ళు తెలియలేని వాళ్ళు అంటున్నాడు. మరి ఎవరు దద్దమ్మలు, ఎవరు తెలియని వాళ్ళు ఆయనే తెలంగాణ ప్రజలే డిసైడ్ చేయాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి డిస్ట్రిబ్యూటరీ కాలువలకి 10 ఏళ్లలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే, ఒక్క తట్టెడు మట్టి ఎత్తలేదు. ఆయకట్టు కాలువలకి మీరు 10 ఏళ్లలో 1,80,000 కోట్లు ఖర్చు పెట్టి, అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టి, మీరు మా మీద ఏదో
బదనాం చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరు అని చెప్పి నేను మనం చేస్తున్నా. మీడియా మిత్రులారా, మీరు దయచేసి ఈ విషయం గమనించాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో డిస్ట్రిబ్యూటరీ కాలువలకి, ఆయకట్టు కాలువలకి, అదేవిధంగా సీతారామ ప్రాజెక్టుకి డిస్ట్రిబ్యూటరీ కాలువలకి, ఆయకట్టు కాలువలకి ఒక్క అంగుళం ముందుకు పోలే, తట్టెడు మట్టి ఎట్టలే. మెయిన్ ట్రంక్ లైన్ చేసిండ్రు. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. అసలు మేమేదో చేసినాం అంటాడు. అసలు దానికి మెయిన్ లింకు నార్లాపూర్ ఏదుల ప్యాకేజ్. ఏది పాలమూరు రంగారెడ్డిలో మొదట్లో, ఆ ప్రాజెక్టులో మొదట్లోనే ఉంది. ఆ కాలువ నుంచి నీళ్లు పోకుంటే ఎక్కడ నీళ్లు పోవు. వీళ్ళు అధికారంలో దిగిపోయిన అప్పటి వరకు 2-3 ఏళ్లు ఒక్క రూపాయి పని కూడా కాలేదు. మేము వచ్చిన తర్వాత ఈ నార్లాపూర్ ఏదుల లింక్ కెనాల్ కి మేము రివైజ్ ఎస్టిమేట్ చేసి ఆ కాంట్రాక్టర్తో నెగోషియేట్ చేసి ఇప్పుడు పని మొదలు పెడుతున్నాం. మరో 3 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా మాటిస్తున్నాం. అదేవిధంగా ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకి మీరు 1,00,000 కోట్లు వృధా చేయకుంటే ఆ 38,000 కోట్లతోనే అది ప్రాణహిత చెరువుల ప్రాజెక్టు పూర్తి చేస్తుంటే ఆ మిగిలిపోయిన అమౌంట్ తో 62,000 కోట్లు మిగిలేవి తెలంగాణ రాష్ట్రానికి. పాలమూరు రంగారెడ్డి అయిపోయేది, కల్వకుర్తి అయిపోయేది, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, ఎస్ఎల్బిసి, డిండి, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, దేవరకొండ ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, దేవాదుల ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు అన్ని కూడా మీకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న మోజుతో మరి కకృత, మరి అసమర్థతనా, చేతగంతనమా, మరొకట మరి తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి. వారు ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తయిపోయేదని చెప్పి నేను మనం చేస్తున్నా. రేలంపాడు గురించి మాట్లాడిండు. రేలంపాడు 2 టీఎంసీల నుంచి 4 టీఎంసీలు పెంచేసరికి వాళ్ళ హయాంలోనే, అరే మరి ఇంత పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రుడు ఇట్లా అబద్దాలు మాట్లాడొచ్చండి. రేలంపాడు 2 టీఎంసీల నుంచి 4 టీఎంసీలు పెంచగానే కింద నుంచి పొక్కబడి మొత్తం సీపేజ్. ఇప్పుడు ఆ సీపేజ్ ఎట్లా రిపేర్ చేయాలన్నా, అది ఆ రేలంపాడుని ఎట్లా ఉపయోగించుకోవాలని మేము పని చేస్తుంటే అదేదో నువ్వు చేస్తున్నావు చెప్తున్నావు. మరి మిత్రులారా, ఇప్పుడు మీకు చెప్తున్నా, కృష్ణా బేసిన్ లో కేసీఆర్ వల్ల జరిగిన మోసం, దగ, ద్రోహం మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా చెప్తున్నా. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, మరి దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్ లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, డిండి, ఎస్ఎల్బిసి, ఇవన్నిటికీ కలిపి 4,500 కోట్లలో అయిపోయేది. 16 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది. అసలు అంటే మోసం, ద్రోహం, దగా చేసింది కేసీఆర్ కాదా అని మరి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఆలోచన చేయాలి. నేను మళ్ళీ 10 ఏళ్ల పాటు మీరు 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి విలేకరుల మీద ఆలోచన చేయాలి, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. మరి 10 ఏళ్ల పాటు మమ్మల్ని తాకట్టు పెట్టి, ఎవరు కూడా జేబుల నుంచి పైసలు పెట్టరు, తెలంగాణ ప్రజలు అందరినీ తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి, 11% ఇంట్రెస్ట్ కి అమౌంట్ తీసుకొచ్చి ఇప్పుడు మేము ఆ అప్పుకి సంవత్సరానికి, మిత్రులా నోట్ చేసుకోండి, 16,000 కోట్లు కడుతున్నాం. మేము మీరు చేసిన అప్పులు మీరు చేసి అప్పులు వృధా అయిపోయి అది ఇరిగేషన్ రాలే, ఆయకట్టు రాజధానితో మీ నిర్లక్ష్యం వల్ల, మీ ద్రోహం వల్ల, మీ తగా వల్ల, మీ మోసం వల్ల కల్వకుర్తి నిర్లక్ష్యం గురైంది, నెట్టంపాడు, భీమా నిర్లక్ష్యం గురైంది, కోయిల్ సాగర్ నిర్లక్ష్యం గురైంది, ఎస్ఎల్బిసి ఎందుకు పూర్తి చేయలే, డిండి ఎందుకు పూర్తి చేయలే. మరి మీరు శంకుస్థాపన చేసి అట్టహాసంగా శంకుస్థాపన చేసిన గుర్తున్నది. శంకుస్థాపన చేసిన రోజు సంవత్సరంన్నరలో పూర్తి చేస్తామని చెప్పారు. ఎక్కడ? మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ, హుజూర్ నగర్ లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్. మీ హయాంలో ఒక్క ఎకరం ఆయకట్టు వచ్చిందండి. ఇవి పూర్తి చేయడానికి కేవలం 4,500 కోట్లు అయ్యేది, 16 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది.